వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామంలో మూఢనమ్మకాలతో ఊరి జనం మొత్తం కలిసి ఓ 3 కుటుంబాలపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. నందిపాడు గ్రామంలో నివాసం ఉండే ఓ 3 కుటుంబాల వారు రహస్యంగా చేతబడులు, బాణామతి వంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గడిచిన 2 ఏళ్లలో గ్రామంలో జరిగిన ఆకస్మిక మరణాలకు ఈ 3 కుటుంబాలకు చెందిన పాయం వెంకటేష్ 55, మడకం రంగయ్య 57, డేరంగుల దివాకర్ 24 అనే వ్యక్తులే కారణమని, వీరు చేతబడి చేసి గ్రామస్తులను చంపేస్తున్నారంటూ ఊరంతా ఏకమై వీరిపై మూకుమ్మడి దాడి చేశారు. గ్రామస్తులు వాళ్ళ ఇళ్లపై కూడా దాడి చేసి ఇంట్లో సామాన్లు కూడా ధ్వంసం చేశారు. గ్రామంలో ఇటువంటి పూజలు చేయవద్దని కుల పంచాయతీలు చేసిన వీరి తీరు మార్చుకోకపోవడంతో ఈ దాడి జరిగినట్లు గ్రామస్తులు అంటున్నారు. బలారిష్టాలు గాలి ధూళి సోకకుండా తాడు మాత్రమే కడతామని, వేరే ఏ క్షుద్ర పూజలు చేయమని బాధితులు అంటున్నారు. దాడిలో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. ఎన్ని దెబ్బలే ఉన్నాయి సార్, ఇంటికి రెండు దెబ్బలే ఉన్నాయి. కొట్టేటప్పుడు ఒక్కలా చేయలేదు, కానీ వాళ్ళ మీద కేసు పెట్టాక అంతమంది వచ్చారు. ఏంటి సార్, ఆడవాళ్ళందరూ వచ్చారు. మరి మా ఆయన కొట్టేటప్పుడు ఆఫ్ చేయాలిగా, ఎందుకు కొడుతున్నారు? ఆ మనిషి చచ్చిపోతారని ఒక్కరు ఆపలేదు. ఇప్పుడు కేసు పెడితే అంతమంది వచ్చారు, ఒక 3 కేసు పెడితే న్యాయం చేయండి సార్ మాకు. ఎవరు ఐటమ్ వచ్చింది